హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిణి. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అనంటే చాలా చాలా టేస్టీగా అండ్ యమ్మీగా మనం ఇంట్లోనే మసాలా బన్నెల్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. చాలా చాలా ఈజీ రెసిపీ అండి. కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇక్కడైతే నేను కడాయి అయితే పెట్టేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలానే ఒక బటర్ స్లైస్‌ని అయితే యాడ్ చేశాను. అలానే దాంట్లోకి జీలకర్ర ఆవాలు అండ్ 4 కరివేపాకు రెమ్మలు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేశాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసి మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక టమోటాని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని కుక్ అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఆ తర్వాత మన స్పైస్‌కి ఎంత సరిపోతుందో అంత కారంనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్పైస్ ఉంటేనే మసాలా బన్ చాలా సూపర్‌గా ఉంటుందండి. అందుకే మనకి ఎంత స్పైస్ కావాలో అంత యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పొడిని మనకు ఇప్పిలో ఒక మసాలా ప్యాకెట్ వచ్చుంటది. ఆ మసాలా ప్యాకెట్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందాం. చూడండి కుక్ అయ్యాక ఇలా ఉంటుందనమాట. ఇది మనం ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక 4 బన్నులు తీసుకొని ఈవెన్‌గా 2 పార్ట్స్‌లా వచ్చేలా ఈవెన్‌గా కట్ చేసేసుకుందాం. మనం కర్రీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! ఆ కడాయి అలానే ఉంటుంది. దాంట్లోకి మనం ఒక బటర్ స్లైస్‌ని యాడ్ చేసేసుకొని, మనం ఈక్వల్‌గా కట్ చేసి పెట్టుకున్న బన్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని, ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగానే మసాలానైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు అది మసాలాని బన్నులో పెట్టేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాం. అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని అండ్ ఆనియన్స్ ముక్కలుంటే యాడ్ చేసేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. గాయ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టీ టైమ్‌లో కానీ, ఈవినింగ్ స్నాక్స్‌కి కానీ, లేదా కిడ్స్‌కి లంచ్ బాక్స్‌కి గానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you so much guys for watching this video. See you next time with another easy recipe.